ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకం తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. జీవితాల లెక్కలో మమ్మల్ని ఉంచి మా ముక్కు రంధ్రంలో నీ ప్రాణవాయువును ఊదినైనా తండ్రి ప్రభా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచే తండ్రి నాయన. అయ్యమ్మ, నీ చిత్తమేంటో ఎరిగి ఈ రోజంతా కూడా మేము జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకను చునాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును కదండి, మనని ఇంకా జీవితాల లెక్కలో ఉంచిన దేవుడికి మనకి ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా ఇంకా తక్కువగానే ఉంటుంది. ఒకానొక రోజు యేసుప్రభువు వారు వాక్యం బోధిస్తున్నారు, పరిచర్యలో బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది అక్కడికి వచ్చి అనే వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చి అక్కడ నిలబడ్డారు, వాళ్ళ లోపలికి రమ్మని చెప్పాలా అని అడుగుతున్నారండి. అప్పుడు యేసుప్రభువు వారు అన్న ఒక మాట ఇటు అటు చూస్తూ ఆయన ఏమన్నారంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము 31-35 వచనాలు మనం చదివినట్లయితే ఆయన చూస్తూ, మరి ఆ తల్లిని ఆ సహోదరుని చూసారో లేదా అక్కడ స్పష్టంగా లేదు, కానీ అక్కడ ఒక మాట ఏమంటాడంటే, వీళ్ళే నా తల్లియు సహోదరుడు సహోదరియు అని చెప్పి అంతటితో ఆగకుండా ఒక మాట చెప్తారండి. ఏం మాట చెప్తారు అంటే విందామండి. దేవుని చిత్తం చొప్పుననే జరిగించు వారి నా సహోదరులు సహోదరియు నా తల్లియు. అంటే దేవుడి చిత్తం మాత్రం చేసేవారే నాకు సంబంధించిన వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా తల్లి నా సహోదరులు, నా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కూడా అని చెప్తున్నారు. మరి తండ్రి చిత్తం ఏంటి అని మనం ఆలోచించాలి కదా. మరి యేసుప్రభు తండ్రి చిత్తం చేశారా? మనం ఈరోజు కొన్ని అంశాలు ప్రత్యేకంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభువుని వెంబడించాలి అంటే మనం ఆయనని గురించి లోతుగా నేర్చుకోవాలండి. ఆయన నిజ దేవుడు కాబట్టి నిజమైన దేవుడికి నిజమైన ఆరాధికులుగా ఉండాలంటే ఆ నిజ దేవుడి గురించి ఇంకా ఎక్కువగా మనం నేర్చుకొని మన జీవితాల్లో ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. చూడండి, దేవుడి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 37-40 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ఏమంటారంటే, యేసుప్రభు నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు. ప్రియులారా, దేవుడి చిత్తం చేయటం అంటే ఏంటంటే నా ఇష్టాన్ని నెరవేర్చడానికి రావటం కాదండి. దేవుడి చిత్తం అంటే దేవుడు చెప్పింది మనం చేయటం, దేవుడి యొక్క పరిశుద్ధతలో ఉంటాం, దేవుడి యొక్క వాక్యాల్లో నిలబడి ఉంటాం, దేవుడి యొక్క పవిత్రతలో నడవటం, దేవుడి యొక్క నిత్య జీవంలో ప్రవేశించటం. ఇది దేవుడి చిత్తం అంటే. చూడండి, నా చిత్తం చేయడానికి నా ఇష్టం నెరవేర్చడానికి ఇక్కడికి రాలేదు. చూడండి ఏమంటున్నాడో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే పరలోకం నుండి దిగి వచ్చాను. అవునా? యేసుప్రభుని ఎవరు పంపించున్నారు? యోహాను 3:16 చదివితే, లోకమంతా పాపమయం ఉన్నప్పుడు దేవుడు లోకం అంతా చూసి తన ఏకైక కుమారుడిని పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే హృదయ పరివర్తన చెందుతారో వాళ్ళు నశించక నిత్య జీవం పొందాలని వచ్చారు. సో ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు వచ్చిన పర్పస్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారో. ఈరోజు క్రీస్తులోకి వచ్చిన నువ్వు నేను దేని కోసం వచ్చాం? ఏదో పెద్దలు మనకు చెప్పారు కాబట్టి మనం ఈ యొక్క క్రైస్తవత్వంలోకి వెంబడిస్తున్నామా, లేదా నిజంగా దేవుడి చిత్తం నా జీవితంలో ఏమై ఉన్నదో అని ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చున్నాను అంటారు. చూడండి, పరలోకం నుండి వచ్చాను. మరి అది ఏంటి అంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమియో పోగొట్టుకొనక, అంటే తన చేతికి అంటే తనలోకి వచ్చిన వాళ్ళని, తనని విశ్వసించిన వారిని ఒక్కరిని కూడా పోగొట్టుకొనక, అదండి కుటుంబం అంటే, అది నిత్య జీవం అంటే. ఏదో పేరుకి తల్లి సహోదరులకు కాదు, నన్ను విశ్వసించిన వారు ఒక్కరిని కూడా పోగొట్టుకొనక, అంతేకాకుండా అంత దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది.
అంత్య దినమున నాతో పాటు వాళ్ళు ఉండడానికి నేను వాళ్ళని లేపుతాను. ఇంకేమంటాడంటే నాకు చాలా నచ్చిన వాక్యం ఏమని ఉంటుందంటే ఇక్కడ, కుమారుని చూచి ఆయన యందు విశ్వసించి ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాడిని లేపుదును. సో కుమారుడిని చూసి ఆయనను విశ్వసించి ఆయన ఎందు ఉంటే అదే దేవుడి చిత్తమై ఉంది. హెబ్రీ పత్రిక 10:10లో ఏముంటుందంటే చాలా బాగుంటుందండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తం బట్టి మనందరం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడటమే తండ్రి చిత్తమై ఉన్నది. నిత్య జీవంలోకి తీసుకెళ్ళటమే తండ్రి చిత్తమై ఉన్నది. ఆజ్ఞలు పాటించటమే తండ్రి చిత్తమై ఉన్నది. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం అండి. మరి యేసు ప్రభువారు ఏం చేశారు చూడండి. యోహాను 5:30లో అంటాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వస్తానని చెప్తూ ఒకరోజు ఆయనకు శ్రమ వచ్చిందండి. ఆ శ్రమ ఏంటంటే యేసు ప్రభువారు శరీరధారి అయి వచ్చారు. సో శరీరానికి నొప్పి, బాధ, కష్టము, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉంటాయండి. ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు, శరీరధారి అయి ఉన్నాడు. ఈ శరీరము చాలా తొందర చేస్తుంటుంది. ఆయన గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తవర్ణంగా మారిపోయినంత మనోవేదనకు ఆయన పడ్డాడండి. చాలా వేదన. ఎంత వేదన అంటే ఆయనకి స్క్రీన్కి కనిపించేస్తుంది. కొరడా దెబ్బలు, భారమైన సిలువ, రక్తం ధారాళంగా కారటం, కాండ్రించి ఉమ్మేయటం, వీడు ఇతరులను రక్షించను కానీ తను రక్షించుకోలేనని మనుషుల యొక్క ఎగతాళి చేయటం, రోమా సైనికుల యొక్క కొరడా దెబ్బలు, ఇవన్నీ కళ్ళకు అద్దినట్టుగా కనిపించేసరికి ఒక్క మాట అంటాడండి. లూకా 22:42 ఏమంటాడంటే, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తం అయితే. ఈ శ్రమలో కూడా తండ్రి చిత్తాన్ని ఎతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నావా? ఏదన్నా ఒక బాధ గుండా వెళ్తున్నావా? ఇది దేవుడి చిత్తం అయితే ఇది జరగని అని నువ్వు నేను అనుకోగలుగుతున్నామా? ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా మనమేం చేయాలి? యాకోబు పత్రిక 4:15లో ఒక మాట ఉంటుందండి. అక్కడ ఒక ఆయనంట రేపో ఎల్లుండో వేరే పట్టణానికి పోయి అక్కడ వ్యాపారాలు చేసుకొని మంచి డబ్బు సంపాదించి ఇంకా నానా రకాలుగా ప్లాన్స్, ఎజెండాస్ వేసేస్తూ ఉంటారు. నిజమే కదా, చాలామంది ఎజెండాలు వేసుకుంటూ ఉంటారు. 5 year ప్లాన్ వేసేస్తూ ఉంటారు కదా, చాలా ప్లాన్స్ వేసేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక మాట ఏముందంటే, ఏం పలకాలంట దేవుడి బిడ్డలు, ఏం పలకాలంటే ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే ఇది చేస్తాను, ప్రభు చిత్తమైతే ఈ పని కానీ, ప్రభు చిత్తమైతే ఇది దాటని నేను, ప్రభు చిత్తమైతే మనం మాట్లాడాలంట. ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ లార్డ్. ఈరోజు ఈ మాట మనం ఎవరినైనా చూసిన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంటాం కదా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అన్న అనుకంటే ఈ మాట మన నోట, దేవా నీ చిత్తం జరగని, నీ చిత్తం నా జీవితంలో జరగని, నీ చిత్తానికి లోబడే కృప నాకు దయచేయి, నీ చిత్తానికి నేను శిరసావించే కృప నాకు దయచేయని ప్రార్థన చేసుకుందామా? యేసు ప్రభువారు చేశారండి, శిష్యులందరూ చేశారండి, దేవుడు పిలిచిన బిడ్డలు అందరూ కూడా చేశారండి. మరి ఈరోజు నీవు నేను చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. అనేక సార్లు తండ్రి ప్రభ మా చిత్తం నెరవేరాలి, మా కోరికలు తీరాలని మేము ప్రార్థన చేస్తాం. కానీ ప్రభ నీ చిత్తం ఏమై ఉన్నదో మేము వెతకడానికి కష్టపడతాం. ప్రభ నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను విశ్వసించిన వారందరినీ ఎవరిని పోగొట్టుకొనక అంత్యదినముల లేపడానికి, నిత్య జీవంలో అయ్య ప్రభా స్థలం ఇవ్వడానికి నువ్వు ప్రయాసపడ్డావని ఇక్కడ వాక్యంలో మేము నేర్చుకున్నాం. ప్రభా
మరి నీ చిత్తం అదైతే మా చిత్తం కూడా నిత్య జీవమే ప్రభా. నీ పరిశుద్ధతలో, నిత్య జీవములో అయ్యా, నీ వాక్యములో అయ్యా మేము జీవించే కృపను మాకు దయచేయమని, మాతో పాటు మా తల్లియు మా సహోదరులందరినీ కూడా ప్రభా, నీ యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా నిత్య జీవంలో నడిపించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.